ఫస్ట్ చెప్పాలంటే 'గాంధీ టాక్స్' చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ. నార్మల్‌గా మనం చూసే మూవీస్‌లో డైలాగ్సే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి. కానీ సినిమాలో ఆల్మోస్ట్ కంప్లీట్ సైలెంటే. ఆల్మోస్ట్ కంప్లీట్ ఏంటి? సినిమా మొత్తం సైలెంట్ నరేషన్‌తోనే యూజ్ చేస్తారు. మరి 'గాంధీ టాక్స్' అని టైటిల్ ఎందుకు పెట్టారంటారు అని అడిగితే మాత్రం ఓన్లీ మనీ టాక్స్ అనే ఐడియాని రిప్రజెంట్ చేయడానికి. సినిమా మొత్తం బేసికల్‌గా మనీ పవర్ మీద రన్ అవుతుంది. సొసైటీలో మనీ ఎలా డెసిషన్స్‌ని అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎలా పీపుల్స్ లైఫ్ని చేంజ్ చేస్తుంది అనే థీమ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. నాకు మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ యూనిక్ కాన్సెప్ట్. చైల్డ్హుడ్లో మా తాతయ్య వాళ్ళతో టీవీ చూస్తున్నప్పుడు ఓల్ సైలెంట్ అండ్ మూకీ ఫిలిమ్స్ని నేను చాలాసార్లు చూసా. ఆ ఫీలింగ్ మళ్ళీ ఈ మూవీ చూస్తున్నప్పుడు వచ్చింది. ఇంకా రీసెంట్గా బ్రహ్మయుగం థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ మూవీలో కూడా విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యింది. అలాగే 'గాంధీ టాక్స్'లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. డైలాగ్స్ లేకపోయినా కూడా మ్యూజిక్ అండ్ విజువల్స్ని స్టోరీని చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ చేశాయి. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా హైలైట్గా ఉంది. మెయిన్లీ స్టేరింగ్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఇంకా హీరోయిన్ అయిన అదితి రావ్ ఎక్స్ప్రెషన్స్తో ఎమోషన్స్ని చాలా బాగా కన్వే చేశారు. ఇప్పుడు స్టోరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సినిమా ముంబై బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ మాధవ్ అనే అన్ఎంప్లాయిడ్ యూత్ లైఫ్లో జాబ్ దొరకపోవడం వల్ల స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. డైలీ సర్వైవల్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకో సైడ్ అరవింద్ స్వామి క్యారెక్టర్ ఒక వెల్తీ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తాడు. బయట చూడటానికి రిచ్ లైఫ్ లా అనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ, పవర్, ప్రెజర్ అన్నీ కలిసి తన లైఫ్ని ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాయి. ఈ రెండు క్యారెక్టర్స్ లైఫ్ సిచ్యువేషన్ ఒక స్టేజ్లో కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, హ్యూమన్ డెసిషన్స్ అనే థీమ్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. డైరెక్టర్ ఈ స్టోరీని డైలాగ్స్ లేకుండా విజువల్ స్టోరీ టెల్లింగ్తో చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు. కొన్ని సీన్స్లో అయితే సింపుల్ యాక్షన్స్తో చాలా పెద్ద మీనింగే కన్వే చేశారు. ఎగ్జాంపుల్గా కొన్ని సీన్స్ ఫ్రేమ్స్లో మనీ ఎక్స్చేంజ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గ్రీడీ అండ్ హెల్ప్లెస్నెస్తో అన్నీ సైలెంట్గా చూపించారు. అండ్ ఇంకో విషయం మాట్లాడాలి, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ గురించి. అవి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకుంటే సినిమా విజువల్ లాంగ్వేజ్లో చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఫ్రేమ్స్ కొన్ని ప్లేసెస్లో అయితే పెయింటింగ్లా డిజైన్ చేసినట్టు కనిపిస్తాయి. ఇంకా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరంటారా ఈ మూవీకి? ఏఆర్ రెహమాన్ గారు. సైలెంట్ ఫిల్మ్ కాబట్టి మ్యూజిక్ సినిమా మూడ్ మొత్తం క్యారీ చేసింది. కొన్ని సీన్స్లో అయితే మ్యూజిక్ ఎలా టెన్షన్ క్రియేట్ కూడా చేసింది. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే సైలెంట్ నరేషన్ కాబట్టి కొన్ని సీన్స్ అయితే కొంచెం పేషెన్స్తో చూడాలి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే నాకు మాత్రం పర్సనల్గా 'గాంధీ టాక్స్' చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కమర్షియల్ సినిమాస్ కన్నా ఎక్స్పెరిమెంటల్ సినిమా లవర్స్కి ఈ మూవీ డెఫినెట్గా నచ్చుతుంది. మీరు ఇంకెవరైనా ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? సైలెంట్ మూవీ కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా? ఒకవేళ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన సినీ మ్యాప్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.